పోతామని మేము అందరం డిసైడ్ చేస్తాము. అప్పుడు నాకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని. అయితే ఫోన్ ట్యాపింగ్ అయితే మనం ఇలాగనే పట్టుకుంటారని మేమేం ఉపాయం చేస్తామంటే, మేము ఎప్పుడు పోతామో చెప్పలేదు, రేపా ఎల్లుండా చెప్పలేదు, కానీ పోకముందు జస్ట్ ఇల్లు బయటికి దాటకముందు 5 నిమిషాల ముందు ఫోన్ చేస్తాము ఎక్కడ కలవాలి ఎప్పుడు కలవాలని. అయితే ఆ రోజు 2 రోజుల తర్వాత నిర్ణయం తీసుకునేది ఏంటంటే బేగంపేటలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముంగట కలుస్తామని. నేను ఇంటి బయటికి వెళ్తుంటే 4 నాయకులకు, ఇక్కడ అనిల్ గారు అనుకుంటా, కాంగ్రెస్ గూడూరు నారాయణ రెడ్డి అనుకుంటా, మేము అప్పటిదప్పుడే ఫోన్ చేసి అప్పుడే అందరు కాలకిస్తాను వెళ్ళాము. అక్కడ పోయే వరకు పోలీసు వాళ్ళు మా వెయిటింగ్ పట్టుకున్నారు. అంటే ఏమన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అంటే 2-3 విధానాలు ఉంటాయి. మాకు ఫోన్ ట్యాప్ ఉంటుంది, రికార్డ్ అవుతుంది, రాత్రి ఎవరో హెడ్ ఫోన్స్ పెట్టుకొని విని అది రికార్డ్ చేసి పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే లైవ్ ఫోన్ ట్యాపింగ్, అంటే నేను ఎట్లయితే మాట్లాడుతున్నా అట్లా పెట్టుకొని వింటారు. అయితే లైవ్ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నాకు అప్పుడు సుబూత్ వచ్చింది. ఉత్త ఫోన్ ట్యాపింగ్ కాదు, నాది లైవ్ ఫోన్ ట్యాపింగ్ కూడా అయింది. అయితే నాకు అప్పుడు డౌట్ ఉండే, లైవ్ ఫోన్ ట్యాపింగ్ అంటే 100 మంది ఫోన్ ట్యాప్ చేస్తే వినేటోళ్ళు 100 మంది ఉండాలి, ఎట్లుంటారు 1000 మంది చేస్తే 1000 మంది వినేటోళ్ళు, పోలీస్ ఫోర్స్కి ఎట్లున్నదని నమ్మబుద్ధి కాలేదు. కానీ లైవ్ ట్యాపింగ్ అయింది, అది ఇంకో ఉదాహరణ. దాని తర్వాత మున్గోడ్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు మేమేం చెప్తున్నామో మొత్తం అది తెలుస్తుండే. దాంట్లో వివేక్ గారు ఇన్ఛార్జ్ ఉంటే నేను మర్రిగూడెం ఇన్ఛార్జ్, నాది జితేందర్ రెడ్డిది, వీళ్ళ ఫోన్ అప్పుడు జితేందర్ రెడ్డి కూడా బీజేపీలో ఉండే, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అవన్నీ కూడా ఇప్పించింది. నిజంగానే నేను అనుకుంటా భారతదేశం ఇంత దిగజారిన కుటుంబము ఒక తెలంగాణ నమ్ముకొని ఎన్నిక చేస్తే మన తెలంగాణ వస్తే మనం మేల్కుంటామంటే ఈయననే అభద్రతా భావంతో దిగజారిపోయి అందరి తెలంగాణ ప్రజల ఫోన్ ట్యాప్ చేసి, తెలంగాణ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి, జేఏసీ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి, వాళ్ళని హింసించి బ్లాక్మెయిల్ చేసి ఇవన్నీ కూడా చేసిండ్రు. ఇదంతా వచ్చేటట్టు ఇంకోటేమో వీళ్ళు పోలీసు వాళ్ళు సొంతంగా కొన్ని చేసుకున్నారు, వాళ్ళకు సొంత డబ్బులు చేసుకున్నారు, రియల్ ఎస్టేట్ వల్ల, ఫిల్మ్ స్టార్లలో ఇవన్నీ కూడా చేసి. కానీ అవి కూడా బయటికి రావాలి. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ కేసీఆర్ కుటుంబ పాలన అంటే గిట్టు ఉంటుంది. ఇది మొత్తం ప్రపంచానికి, మొత్తం దేశానికి తెలవాలి. ఏ రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంది, అది హోమ్ సెక్రటరీ ఇక్కడ అనుమతి ఉండాలి, ఢిల్లీలో హోమ్ సెక్రటరీ అనుమతి ఉండాలి, టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఉన్నదా? లేదు. ఇక్కడ ఏదో హోమ్ సెక్రటరీ అంట, అసలు ఆయన నిందితుడా, ప్రభాకర్ రావు నిందితుడా, లేకుంటే సీఎం కేసీఆర్ నిందితుడా? అందరు తెలుసు. ఇంట్రెస్ట్ కాపాడేది ఎవరు? ఇంట్రెస్ట్ కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగాలేదు, అది మెయిన్ ఇంట్రెస్ట్. వీళ్ళు ఓన్లీ వాళ్ళ చక్రాసీనతగా పనిచేసినట్టున్నారు, ప్రభాకర్ రావు అయినా లేకుంటే అప్పుడు ఎవరుండ్రో. అయితే నాది ఫోన్ ట్యాపింగే కాదు, నా CDR కాల్ డేటా రికార్డింగ్, అది కూడా కాల్ డీటెయిల్స్ లిస్ట్, ఎవరెవరు కాల్ చేస్తుంది ఎవరు కూడా CDR రికార్డ్, అది కూడా తీసుకున్నారు. తర్వాత నా మీద కేసు పెట్టింది ఏంటంటే, వాళ్ళు వచ్చి నా మీద కేసు ఇంకా ఉన్నది, వాళ్ళు నా వారెంట్ లేకుండా వచ్చి నా మీద నా కంప్యూటర్లు పుస్తకాలు చదువుతుంటే ఎలక్షన్ ముందు నేను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్, నేను అప్పుడు చెప్పినట్టు అప్పుడు డీజీపీకి కూడా ఫోన్ చేసినాను. దాని తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి కేసు రిజిస్టర్ చేసిన. వీళ్ళు వారెంట్ లేకుండా నా దగ్గరకు వచ్చిందంటే 3 రోజుల తర్వాత ఉల్టా నా మీద కేసు పెట్టింది, నాన్ బెయిలబుల్ అఫెన్స్ కేసు నా మీద. ఏంటంటే నా దగ్గర సుబూత్, ఎందుకంటే సీసీ కెమెరాలు మా ఆఫీస్ పెట్టి నేను చూసిన, వాళ్ళ దగ్గర సుబూత్ ఏమున్నది, వాళ్ళు మా ఆఫీస్ లోపల వచ్చిండ్రు, ఇవన్నీ సెర్చ్ చేసిన సుబూత్లో ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది. అయితే ఉల్టా నా మీద కేసు పెట్టింది ఏంటంటే, నేను ఆ 2 పోలీసు వాళ్ళను రోడ్ల మీద కొట్టిందంట, వాళ్ళ బట్టలు చింపిందంట, నేను ఒక్కరిని నా కండబలంతో 2 పోలీసు వాళ్ళను నా ఆఫీస్లో గుంచుకొచ్చిందంట, అందుకే వాళ్ళు నా ఆఫీస్ ఉన్నట్టు. తర్వాత నా ఆఫీస్లో ఒక ప్రైవేట్ జైలు పెట్టుకుందంట, ఆ జైలు వేసినట్టు నా మీద నాన్ బెయిల్ ఆ కేసు ఇంకా నడుస్తున్నది. అంత దిగజారిపోయిన వాళ్ళు కేసీ రావు వాళ్ళ కొడుకు. అయితే ఇవన్నీ కూడా కేసెస్ ఇంకా నడుస్తున్నాయి నా మీద. ఇవి నిజంగా
ప్రజాస్వామ్యంకి నిజంగానే న్యాయం రావాలంటే వీళ్ళు తప్పనిసరిగా వీళ్ళు జైలుకోవాలి.